వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర సర్కార్. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొక 253 ఎకరాలు సేకరించింది. ఇటీవలే భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం మరొక 253 ఎకరాలు సేకరించనుంది. ఇటీవలే భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు గాను కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. ఈ మేరకు ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ అనేది పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మరొక 253 ఎకరాలు కూడా సేకరించనుంది. ఇటీవలే భూసేకరణకు 205 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది కేంద్ర సర్కార్. ఇప్పటికే 696 ఎకరాల భూసేకరణ అనేది పూర్తి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే మరొక 253 ఎకరాల అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా సేకరించనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరుణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అరుణ్, ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా ఫాలోఅప్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం కూడా మామునూరు ఎయిర్పోర్ట్ ను పునరుద్ధరించాలి, అక్కడ ఎయిర్పోర్ట్ ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో పనులు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఫలితాన్ని ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఎయిర్పోర్ట్ ను ప్రారంభించడం కోసం సుముఖం వ్యక్తం చేయడంతో 253 ఎకరాల అదనపు స్థలం అవసరం ఉంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వానికి చూపించడం వల్ల నకలపల్లి, ఆ తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి గ్రామస్తులతో మాట్లాడి ఈసారికే ఈ వర్షాకాలం సీజన్ వరకే వాటి పంటలు వేసుకునేలాగా వాళ్ళతో బాండింగ్ రాయించేసుకుని ఆ తర్వాత నుంచి ఎయిర్పోర్ట్ కు 253 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వానికి ఎయిర్పోర్ట్ అథారిటీకి సబ్మిషన్ చేసేలాగా రైతుల నుంచి సేకరించడం పూర్తి జరిగింది. దానికి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి నిధులు అవసరం ఉన్నాయి. ఆ నిధులకు సమకూరడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు కూడా ఇవ్వడం కోసం ముందుకు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 253 ఎకరాలకు సంబంధించినటువంటి రైతులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం వల్ల మొత్తం స్థలం అంతా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణం కావాల్సినటువంటి ఎయిర్పోర్ట్ అథారిటీకి ఇన్వాల్వ్ ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. ఇప్పటికే ఇక్కడ ఫీజిబిలిటీ ఉందా లేదా, దీన్ని ఏర్పాటు చేస్తే ఎలా జరుగుతున్నాయి, కమర్షియల్ గా వాడుకోవడానికి యూజ్ అవుతుందా లేదా అనేది ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించినటువంటి నిపుణులు వచ్చి పర్యవేక్షించి ఇక్కడ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అనువుగా ఉంది. స్థలానికి సంబంధించినటువంటి ఒక అంశం మాత్రమే. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.